వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది, దాని ద్వారా సంప్రదించి జనరల్ గ్రూప్లో చేరవచ్చు. మరి మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతూ ఉంది. ఎంసెట్ కౌన్సిలింగ్ జూన్ 19 నుంచి మీకు స్లాట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు సర్టిఫికేట్స్ అన్నీ సిద్ధం చేసుకోండి. మరి ఎంసెట్ కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్లు కావాలో ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మనకు ఎంసెట్ హాల్ టికెట్, రెండవది ఎంసెట్ ర్యాంక్ కార్డు, మూడవది 10th క్లాస్ మెమో డేట్ ఆఫ్ బర్త్ పర్పస్లో, నాలుగవది ఇంటర్మీడియట్ మెమో. మరి మీకు లాంగ్ మెమో రాలే కాబట్టి షార్ట్ మెమో సరిపోతుంది. దాని మీద కాలేజీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ స్టాంపు తప్పనిసరిగా ఉండాలి. 5th వన్ వచ్చేసి 6 నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ లేదా బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అంటాం. ఇవి లోకల్ క్యాండిడేట్ కొరకు. తర్వాత 6వది క్యాస్ట్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్. ఇది జనరల్గా కొత్తది అవసరం లేదు, ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొత్తది కావాలి, కానీ మిగతా వాళ్ళకి ఓల్డ్ది ఉన్నా సరిపోతుంది. మరి ఇక్కడ చాలామంది ఓబీసీ వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం మెయిన్స్కి అయితే ఓబీసీ ఎన్సీఎల్ పెట్టాం, ఓబీసీ సర్టిఫికేట్ పెట్టాం, కానీ ఇక్కడ ఎంసెట్కి స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే పెట్టాలి. కాబట్టి కేటగిరీ సర్టిఫికేట్. తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది మీకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ సర్టిఫికేట్లో మీకు రూరల్ ఏరియాస్ అయితే 1.5 lakhs లోపు, అర్బన్ ఏరియా అయితే 2 lakhs లోపు ఇన్కమ్ ఉండేలా ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. అలా అయితేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. తర్వాత ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. చాలామంది 10th అవసరం లేదంటే ఆల్రెడీ మీరు ఇచ్చారు, ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్కి సంబంధించే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుంది, అది కూడా కావాల్సిందే. తర్వాత 2 నుంచి 3 జిరాక్స్ సెట్స్ మీ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు పట్టుకెళ్ళండి. కనీసం 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. మరి ఇదే కాకుండా స్పెషల్ కేటగిరీ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ లాంటి స్పెషల్ కేటగిరీ వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ప్రత్యేకంగా వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు స్టూడెంట్కి సంబంధించింది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్. ఎవరైనా పిల్లలు 1 year గ్యాప్ ఉంటే తప్పనిసరిగా గ్యాప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిందే. మరి ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 లేదా 3 సెట్లు జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్ళండి కౌన్సిలింగ్ సెంటర్కి. మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు. అక్కడ ఈ డాక్యుమెంట్స్ అన్ని ఏది లేకపోయినా మీకు ఆర్ఓసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవ్వరు కాబట్టి తప్పనిసరిగా అన్ని డాక్యుమెంట్స్ ఉండాల్సిందే. మీ యొక్క వెరిఫికేషన్ పెండింగ్ లేకుండా ఉండాలంటే మీకు ఈ డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేయాల్సిందే. మరి అక్కడ వాళ్ళు ఒరిజినల్ చూసి 1 or 2 sets జిరాక్స్ తీసుకొని మీ ఒరిజినల్స్ మీకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు ఎంసెట్ కౌన్సిలింగ్కి సిద్ధంగా ఉండండి. మరో వారం రోజుల్లో మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ లేకపోతే సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.